హలో. హలో, రాయల్ విహార్ కదన్నా మాట్లాడేది? అవును బ్రో, చెప్పండి ఎవరు? మీరు ఆయిషా వీడియో తీశారు కదన్నా? అవునవును. దాని దగ్గరలో ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయన్నా. ఓకే ఓకే, అవునా? బిల్డింగ్స్ మాకేం అవునన్నా. మేము వచ్చినప్పుడు కనపడలేదు. సో దాని బ్యాక్ సైడ్ ఉన్నాయి చాలా బిల్డింగ్స్. సో నేను మా అవును. ఫ్రెండ్స్ కలిసి అక్కడ డ్రింక్ చేద్దామని వెళ్ళాము ఆ ప్లేస్కి. ఓకే సో ఈవినింగ్ 6 టైంకి అలా అక్కడ ఓకే. చాలా వింత వింత శబ్దాలు, సౌండ్లు, బ్యాడ్ స్మెల్ చాలా వస్తుందన్న అక్కడ. ఆయిషా ఎవరు బిల్డింగ్ అరుస్తూ లోనా లేకుంటే వేరే బిల్డింగ్ లోనా? వేరే బిల్డింగ్స్లో, బ్యాక్ సైడ్ బిల్డింగ్స్లో. అవునా? అవునన్నా, అక్కడ చాలా ఏడుస్తూ బ్యాడ్ స్మెల్ వస్తుందన్న అక్కడ చాలా. మీరు ఆ ప్లేస్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తారా? ఓకే ఓకే, డెఫినెట్లీగా నేను ట్రై చేస్తాను. అంటే నువ్వు ఆ సరౌండింగ్లో ఉంటావా? అవునన్నా. ఓకే ఓకేలే బ్రో, నేను ట్రై చేస్తాను. ఓకే ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనేది ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. విన్నారు కదా ఆ బాబు పెట్టిన కాల్ రికార్డు. ఇప్పుడు నా వెనకాల ఉండేది ఆయిషా బంగ్లా. సో ఇక్కడి నుంచి కొద్దిగా లోపల్లో ఇంకా మిగతా బంగ్లాలు కూడా ఉన్నాయంట. అంటే అదే మిగతా బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ బిల్డింగ్ నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వస్తున్నాయనేసి ఆ పిల్లోడు చెప్పాడు కదా. చూద్దాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది మనం కూడా తెలుసుకుందాము. ఆ పిల్లోడు చెప్పిన ప్రకారం అయితే అక్కడ ఆ పిల్లోడు ఉన్నింది 7:30, 8 ఆ టైంలోనంట. సో నేను కూడా అందుకే ఇప్పుడు ప్రజెంట్ చూడండి 9 అవుతుంది. సో 9 కల్లా ఇక్కడికి వచ్చేసాను. ఇంకా వెళ్ళి లోపల ఏంటనేది ఏమేమి మనకు జరుగుతాయనేది చూద్దాము. సో ఈరోజు నాతో పాటు ఖలీల్ బాషా వచ్చాడు. హాయ్ గైస్. సో ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఖలీల్ వచ్చేసి కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాడు. ఛానల్ నేమ్ వచ్చేసి వాణిప్రియ వ్లాగ్స్. అంటే మనోడు వాళ్ళ భార్య ఇద్దరు ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే షూట్ చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, నేనంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మన వాణిప్రియ వ్లాగ్స్ ఖలీల్ గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. తప్పకుండా ఓపెన్ చేసి మనోడికి సపోర్ట్ ఇవ్వండి గైస్. నా కోసం స్టార్టింగ్ నుంచి నేను ఎక్కడ వెళ్ళినా, ఏదేది జరిగినా, ఎంత రిస్క్ ప్లేసులకు వెళ్ళినా కూడా నా కోసం వచ్చి మా భాషా గారు నాకు సపోర్ట్ చేశాడు. సో కాబట్టి నా తరపు నుంచి ఇప్పుడు మీ అందరికి కోరుకుంటున్నాను, నేను చేయాల్సిన సపోర్టు మీ వల్లనే అవుతుంది. సో డెఫినెట్గా ప్లీజ్ ప్రతి ఒక్కరు టడాన్ ఎర్రగా ఉంటుంది కదా సబ్స్క్రైబ్ బటన్ కలిగండి, కుమ్మేయండి. ఎగలే అడుగు నువ్వు కూడా. హాయ్ గ్యాస్, చెప్పారు కదా అబ్దుల్, నాది వచ్చేసి కొత్త ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్. ఛానల్ పేరు వచ్చేసి వాణిప్రియ వ్లాగ్స్. ఓకేనా గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఉండే ఆత్మల్ని కూడా అడుగుదాము సబ్స్క్రైబ్ చేయండి అని మన ఖలీల్ గారి ఛానల్ని. ఏరా ఖలీల్? సో ఓకే, స్టార్ట్ వచ్చేయి. సో ఇప్పుడు నేను ఈ బిల్డింగ్లకి అయితే వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే మనకు ఎక్కడైతే మనకు ఉన్నాయి అంటున్నారో అక్కడికి వెళ్దాం. ఎందుకంటే దీన్ని మనం ఆల్రెడీ చాలాసార్లు తీసాము, ఎక్స్ప్లోర్ చేసాం. కాబట్టి ఇప్పుడు నాకైతే దీనిపైకి అయితే వెళ్ళాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. అక్కడ కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడమే ఇంట్రెస్ట్గా ఉంది. రండి. ఖలీల్ చూడు ఎంత భయంకరంగా ఉందో. చూపి అట్లా. సో గైస్, ఇవన్నీ చూడండి, ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మాకు అప్పుడు కనిపించలేదు, మేము డే టైం ఎప్పుడు రాలేదు ఈ లొకేషన్ సైడ్కి, కేవలం నైట్ టైం వచ్చాము. కాబట్టి మాకు ఎప్పుడు మేము గమనించలేదు. చూడండి ఇంత పెద్ద చెట్లు వెనకాల పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి. ఖలీల్ ఇక్కడ రాగానే కుక్కలు అరుస్తున్నాయి. ఖలీల్ యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్పినాం కదా, ఇంట్రడక్షన్ చెప్పిన చోట
ఒక అమ్మాయి అక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని రూమర్. అదే యాక్చువల్గా కాలేజ్ సంబంధించింది. అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ బిల్డింగ్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ కాలేజ్ సంబంధించినవి అంట. అక్కడ చేస్తున్నప్పుడు ఏదో సమ్ ఇష్యూ జరిగిందనేసి అక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకునేది, ఆయిషా అనే అమ్మాయి అని చెప్పారు. లాస్ట్ టైము నేను, సింప్లీ శరత్ అన్న, జగన్ అన్న అందరం, రాహుల్ అందరం దగ్గర దగ్గర 4-5 మంది, వాళ్ళు ముగ్గురు, నేను ఒక నలుగురం షూట్ చేసాం అక్కడ ఆ బిల్డింగ్లోనే. ఇప్పుడు మన ఇంట్రడక్షన్లో వచ్చిన అక్కడ. ఓ ఖలీల్, ఏంట్రా ఇది? కాదు, బిల్డింగ్ చూడు ఎంత ఉందో గాయస్. వేరే లెవెల్ బిల్డింగ్. కనస్తుందా? ఓకే, అదే లైటింగ్ తక్కువ ఉంటుంది కదా. చిన్నగా ఖలీల్ కంపలు ఉన్నాయి. జాగ్రత్తగా రా. ఖలీల్, ఏదైనా స్మెల్ వస్తుందా నీకు? స్మెల్ వస్తుంది. గైస్, ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంకా లోపలికి ఎంటర్ అవ్వకముందే. ఓ మై గాడ్, దిస్ ఈజ్ వేరే లెవెల్ గైస్. ఆయిషా బంగ్లా కంటే వేరే లెవెల్గా ఉంది ఇది. రండి చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, లైటింగ్ కరెక్ట్ ఉందా లేదు చూడు ఒకసారి. ఫేస్ ఏమైనా ఎక్కువ తెల్లంగా పడుతుందా? డిస్ప్లే చెక్ చేసుకుంటా ఉన్నాను. ఓకే, అంతే. గైస్, ఇదంతా చూడండి, ఎవరో వచ్చి ధ్వంసం చేసేసారు. అంటే డే టైం కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఇది ఎందుకు ఇలా చేస్తే ఇది ఇలా చేస్తే ఏమొస్తుందో నాకైతే తెలియదు. ఎందుకు పగల కొడతారు? సౌండ్స్ పక్క నుంచి వస్తున్నాయి. ఇలా లైటింగ్ చక్కర్లేదు. ఒకలి లాంగ్ వెళ్ళినప్పుడు లైటింగ్ పెంచుకుంటూ ఉండు. లైటింగ్ తక్కువ ఉన్నట్టుంది చూడగలేదు. దగ్గర ఉన్నప్పుడు తగ్గి, దగ్గరికి వచ్చినప్పుడు, దూరం ఉన్నప్పుడు పెంచు బాగా. हेलो, कोई है इधर? ఏంట్రా శబ్దం అది?
ఖలీల్ ఏమైంది? సిద్ధం వస్తుంది, ఎవరు నడుచుకుంటున్నట్టు చూడు. పేరు రాసింది ఇక్కడ. అంజనా అంజవల్ల ఏది అటుపక్క కూడా ఏదో పేరు రాసింది. ఆంజనేయులా? ఓకే ఓకే. అటుపక్క ఐ లవ్ యూ అంట. ఖలీల్ కానీ ఏదో శబ్దం వస్తుందిరా. అక్కడ ఏదో డబ్బులమ్మా, ఇదేంటది? ఇక్కడ ఏదో ఇక్కడ లాస్ట్ ఉన్నా లాస్ట్ ఏదో ఇట్లా జిప్ అని ఇట్లా ఏదో వెళ్ళినట్టు అనిపించిందిరా. అవునా? క్యాప్చర్ అయిందో లేదో. గైస్, అబ్బాయి చెప్పాడనేసి 7కు 8కే జరుగుతుందిలే యాక్టివిటీస్ ఉన్నా, ఏదో 7 శబ్దాలు అవి వస్తున్నాయన్నా, ఏదో ఎవరో కొట్టినట్టుగా ఇలాంటి ఫీల్ వస్తుందన్నా అంటే 9కి వచ్చేసాను. ఇదైతే ఏం అనిపించడం లేదు. మన దయ్యాలు తిరిగే టైము ఈ టైం కాదు కదా, 12-1 గంట కదా. కాబట్టి మనం ఏమైనా తొందరపడి వచ్చామని ఏమన్నా రెస్ట్ తీసుకుంటున్నాము. చాలా అంటే చాలా కూల్గా ఉంది వాతావరణం. ఎక్కలే స్టార్టింగ్లో చెప్పు సౌండ్స్, అదే సౌండ్స్ ఏదో వచ్చాయి. ఇలాంటి పెద్ద పెద్ద హోల్స్లలో పాములు ఉండే అవకాశం ఉంది. ఒకలే జాగ్రత్త, పెద్ద పెద్ద పాములు ఉండే అవకాశం ఇటువంటి దాంట్లలో ఉంటాయి గైస్. హలో, ఇక్కడ ఎవరో ఉన్నారంట, ఏడుస్తున్నారంట, శబ్దాలు చేస్తున్నారంట. ఇక్కడ ఎవరైనా ఉంటే ఒకసారి బయటకు వస్తారా? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఏం రాలా? నో రెస్పాన్స్. సౌండ్ వచ్చిందిగా. ఇక్కడ చూడు, పట్ట ఉంది చూడు, అది వెళ్ళి చూడు. ఏంటది? మ్యాటా? ఓకే ఓకే. జాగ్రత్త, ఏమన్నా కింద వచ్చి. గైస్, అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మన వాళ్ళంతా కూడా చాలామంది వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటున్నారు.
అక్కడే సౌండ్ వస్తుంది. దా 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 ఏదైనా జంతువులు తిరుగుతుంటాయంటో. ఈ గబ్బిలాలతో పెద్ద నాకు ఇది ఆశ్చర్యంగా ఉందిరా. ఆడ పోతే ఆడల్లా 1 2 ఒక్కొచ్చట 2 ఆత్మలు 3 ఆత్మలు 4 ఆత్మలు అంటల్లా. అలాంటి చోటల్లా 1 తిరగడము, 2 3 ఉన్న చోట 2 3 తిరగడము ఇలా జరుగుతుంది. సో చాలామంది లేట్గా వస్తున్నాయి అంటున్నారు కదా. లేట్గా ఎందుకంటే సో గైస్ మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి మంచి లొకేషన్లలో మంచి మంచి స్టోరీలు, మంచి మంచి హర్రర్ ఉండే ప్లేస్లోకి వెళ్ళి తీయాలనేసి సో లేట్ అవుతున్నాయి. ఏదో అల్లాటప్ప వీడియోలు ఇచ్చి అదే నాకు నచ్చడం లేదు. మంచిది ఇవ్వాలి మీకు. మీ ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో ఉన్నప్పుడు నేను కూడా హై రేంజ్ వీడియోస్ ఇవ్వాలనేసి లేట్ చేస్తున్నాను. లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వస్తాయి మన వీడియోస్, తెలుసుగా అదిరిపోతాయి, మామూలుగా ఉండదు. త్వరలోనే ప్రియా వీడియో కూడా మనం ఏదో అరిచిన శబ్దం వచ్చింది కదా. అర్చినట్టు శబ్దం వచ్చింది, అర్చినట్టు. ఇటుపక్క నుంచి ఏదో వచ్చింది రా రిఫ్రెంట్. అరే ఏంద్రా ఏదో వస్తుంది. ఇటుపక్క నుంచి ఏదో వచ్చింది. ఏంద్రాడా అరుణ్ గురైందో, అరుణ్ గురైందో. ఏంద్రా ఇది? గుండెలు చల్లగా అయిపోయినారా? చల్లగా అయిపోయినాయి గుండెలు ఉన్నట్టుండి. రే అదే ఇదేరా స్మెల్. మనం ఎంతసేపు నుంచి స్మెల్ వస్తుంది అనుకున్నాం కదా గాయస్. ఇది చూడండి ఏదో ఎముకలు. టెన్షన్ పడద్దురా, టెన్షన్ పడద్దు. అబ్బా అబ్బా ఏంది గాయస్? ఏదో జంతువు చూడండి చచ్చిపోయింది. చావలేరు, ఇది ఎవరు చంపినారా? చూడు అక్కడంతా చూడు, తిప్పినారు చూడు. గైస్ ఊపిరి అడ్డం లేపారా. మరి ఈ వాసన ఒకటే, ఈ సౌండ్స్ ఒకటే. గైస్ ఇప్పుడైతే మన బైక్ స్మెల్ వచ్చేసింది అక్కడికి వచ్చిన తర్వాత. శబ్దం ఒక పక్కలరా. హలో, ఇక్కడ మేమిద్దరం కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు. అది ఆత్మనా లేక ఎవరైనా మనుషులు ఉన్నారా? నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? అది ఇక్కడ కూడా చూడు. ఏంద్రా అది? ఏంద్రా పేరు? చెప్పురా. ఏంట్రా ఇవన్నీ?
ఇక్కడ కదిలిందిరా, ఏదో ఇది దొల్లిందిరా, ఇక్కడ ఇది దొల్లిందిరా. అది ఎవరది ఇక్కడ ఉన్నది? సైకిల్ ఏమన్నా ఉన్నారంట ఒకలే కదే. ఇక్కడ ఎవరైనా మనుషులు ఉంటే బయటికి రండి. ఉన్నారా ఎవరైనా మనుషులు? మనుషులా ఆత్మలా? ఆత్మలకి మేనర్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా అడిగితే సమాధానం ఇస్తాయి. మనుషులకి మేనర్స్ ఉండదు, సమాధానం ఇవ్వట్లే. ఎవరు ఏమమ్మా? శబ్దాలు చేస్తున్నది ఎవరు? కలి ఎవరు కనపడడం లేదా? ఏమర్థం కాలే. ఇది కుంప 8-9కి ఆత్మలు తిరిగి శబ్దాలు చేస్తాయా? మరి లేరా? ఆత్మలు కాదు, ఎవరు ఉన్నారా? కలి ఆత్మలే ఉంటారా? ఆత్మలే ఉన్నాయా? కూడా ఆత్మలు ఉన్నాయా? ఇది ఈ టైంలో మనకి ఎక్కడ వస్తారా? కారా టైమింగ్ చూసుకొని రావడానికి ఏమో ముత్తేదలేంరా. అట్లని కాదురా, మామూలుగా అందరూ అంటారు కదరా. హలో, ఇక్కడ ఈ సౌండ్స్ చేస్తున్నది ఎవరు? ఎవరో ఉన్నారు మా చుట్టూ, మాకు తెలుస్తుంది. అది ఆత్మనా మనిషా? మరి చూపి, కెమెరా చూపి. కలే ఇటు పక్క నుంచి ఏదో పడతానేరా. జాగ్రత్త కలే. ఇటు పక్క ఏదో శబ్దం వస్తుందిరా. ఏమరా సౌండ్? చూడు, జాగ్రత్త చూడు, పక్క చూడు. గైస్, రెండు పక్కల నుంచి యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి.
బట్ ఏంటనేది అర్థం కావట్లేదు. మనుషులు ఎవరన్నా ఉన్నారా లేకుంటే ఆత్మలే ఉన్నాయా అనేది క్లారిఫికేషన్ లేకుండా ఉంది. సో ఈ బిల్డింగ్ గురించి చాలా వరకు తక్కువగా తెలుసు. ఇప్పుడు మేము ఎక్కువ డే టైం రాలేదు గైస్. చాలా అయితే ఉన్నాయంట. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ లోపలంతా చాలా పెద్ద చాలా ఎకరాల్లో కట్టున్నారంట ఇది మొత్తం కూడాను. దీని గురించి క్లారిఫికేషన్గా ఇంకా తెలుసుకోవాలి, ఏమిటి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేసి. మనకు ఓన్లీ అది కొద్దిగా మెయిన్ రోడ్డుగా ఉంటుంది, ఎంట్రన్స్ రోడ్డు పక్కనే దారి బాగా కనొస్తుంది. ఇంకా మిగతాటన్నీ కూడా లోపలికి ఉన్నాయి చెట్లల్లోకి, కాబట్టి మేము అప్పుడు గమనించుకోలేదు. కలేల్ 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 ఎవరా ఏమైందిరా? ఎవరా కేంద్రం ముందుకు వచ్చారా? ఎవడోడు మనుషులు ఎవరో చూసినారా? నేను కూడా కాళ్ళు కనేసినారా? చూసినావను? చూసారా? వాడి దగ్గరికి మహంలో పెట్టినారా? మహంలో. అవునా? కలేల్ 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 ఎవరా ఏమైందిరా? ఎవరా కేంద్రం ముందుకు వచ్చారా? ఎవడోడు మనుషులు ఎవరో చూసినారా? నేను కూడా కాళ్ళు కనేసినారా? చూసినావను? చూసారా? వాడి దగ్గరికి మహంలో పెట్టినారా? మహంలో. అవునా? ఏమమ్మా ఎవడో మనిషి ఉన్నారా? సైకో కట్టినట్టున్నారా? కట్టె పట్టుకున్నాడు. ఏం కొట్టలేడు. దగ్గరికి వచ్చాడు. దగ్గరికి ఏంది అటాక్ చేస్తాడు. దగ్గరికి వచ్చేసాడు. ఒకరే ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? ఒక్కడే కనింది. ఎవడు లేరా? ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే కనిపించాడా? ఒక్కడే కనిచ్చాడు. ఎవరోడు? పరిగెత్తుకుంటా పోయినాడు పైకి. వాడే ఏమన్నా ఎన్ని తీసి పోసి తింటున్నాడా? ఎట్లా ఏం నా కొడుకురాడు మంటలో ఏమరాడు? గైస్ డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతసేపు నేను స్టార్టింగ్ నుంచి అనుకుంటూనే ఉన్నాను మా పైన సంద్ర ఎవరో మనుషులే ఉన్నట్టున్నారు అనేసి. కన్ఫర్మ్ అయింది. ఇంకా వాడు ఎవడు ఎందుకున్నాడు అనేది తెలుసుకోవాలి. రే ఎవర్రా నువ్వు? ఏయ్ కలేల్ ఎవరు మనిషి అయిందిరా? ఇంతున్నారా? ఇంతున్నారా? చాలా లావుగా ఉన్నాడులే. రేయ్ నువ్వు పిచ్చోడువో మంచోడువో తెలియదు నాకు. నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. రాళ్ళేస్తాడ్రా. భయపడద్దు మామ, భయపడద్దు. ఏం కాదులే. నిదానంగా రా. రే ఎక్కడున్నావురా? రే రే అటాక్ చేసాడు కలీలోడు. గైస్ పైకి పోనీకుండా అటాక్ చేసాడు. రే రే నువ్వు ఎవరో ఎందుకున్నావు ఈడ తెలియదు నాకు.
నువ్వు మంచిగా ఉంటే జస్ట్ నీతో మాట్లాడి నీకు ఏదైనా హెల్ప్ చేసి వెళ్ళిపోతా. 2 నిమిషాలు నీతో మాట్లాడచ్చా? మరి మాట్లాడమన్నా ఏమన్నాడు? పైకి రావచ్చా నేను? కట్టబట్టుకుంటారు రాడు గైస్. జాగ్రత్త. అబ్బా రే, నువ్వు రాళ్ళతో కొట్టినావనుకో, నేను కొట్టడం మొదలు పెట్టానుకో మామూలుగా ఉండదు. నువ్వు ఎవడో మీ అబ్బా కూడా గుర్తొచ్చాడు నీకు. కొట్టకుండా నిదానంగా రా, మర్యాదగా. ఏమో జాగ్రత్త రా. ఆ పక్కన ఉన్నాడా? ఏమో అటు పక్కన ఉన్నాడు ఇటు పక్కన ఉన్నాడు తెలియదురా. అమ్మా తగిలిందా? తగిలిందిరా, గట్టిగా తగిలిందిరా. వాళ్ళతో విసిరేస్తుండ్రు. అయ్యింది రాడు. అమ్మాయి తింటాడేమో రా అడుగుడు. తింటాడేమో వీడు. రే, కింద ఆ జంతువుని అన్ని నువ్వేనా చంపి తింటానవో ఏంట్రా? నువ్వు మరీ ఘోరంగా ఉన్నట్టున్నావు కదరా. మరి వీడు అప్పుడెప్పుడు రాక్షసుల దిబ్బలో రాక్షసుల మాదిరి ఇట్లాంటి మాంసం తినే నా కొడుకులను చూసినా నువ్వు కూడా వాళ్ళ చేతికి ఎందుకు పెట్టేట్రా? రాళ్ళు ఎలా ఇస్తున్నా చిన్నగా రా. అరే, నువ్వు నాకన్నా పెద్ద నువ్వు చిన్నో నువ్వు తెలియదు నాకు. నువ్వు అటాక్ చేయొద్దు. 2 నిమిషాలు మా ముందరికి వస్తావా? అటాక్ చేస్తాను రే. ఎట్రా రే, నువ్వు కొట్టదురా నాయన. ఈ దిమ్మలతో తగులుతాండి దిమ్మ జుమ్మంటుందిరా. దిమ్మ జుమ్మంటుందిరా. ఏంది వాడు కింద పైనట్టున్నాడు. గాయస్, ఆ కింద ఆ మాంసాలు తిని వామ్మో వాడు మరి ఘోరంగా 2 మనుషులను కొట్టే మైన ఉన్నాడు. మనిషి లోపల పెట్టుకుంటాడేమో. మనిషి లోపల పెడతాడేమో 2 అంతున్నాడు. రానే ఉన్నాడు. రే 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 చిన్నగా రా. ముందుకు పోవాలంటే రాళ్ళతో కొడుతున్నాడు. రే భయ్యా, थोड़ी देर बात करेंगे रे. నువ్వు తెలుగా, హిందీనా, తమిళ, మలయాళమా, పాన్ ఇండియన్ సారా? ఏం రాడు? మెంటల్ నా కొడుకు. ఏం రా మెంటల్ నా కొడుకు ఏమోడు? అదే అర్థం కాదురా అన్నా.
నువ్వు ఎవరు, నీ పేరేంటి, నువ్వు తెలుగునివా, హిందీనివా, మరాఠీనివా, కన్నడనివా, ఆల్ ఇండియా అందగానివా, ఎవరు నువ్వు? ఒక నిమిషం బయటకు వచ్చి నీ పేరన్నా చెప్పురా అయ్యా. బయటికి వచ్చా లేక నేను కూడా నీ పైకి రాలేసా? ఏ రూమ్లో ఆ రూమ్లోకి పోయినాడా? ఏంద్రా ఉడుమున్నట్టున్నాడా? ఉడుము ఉంటుంది. గైస్ చెయ్యి కనపడతాను చూరా, చెయ్యి ఏడరా అద్దరా. అదే గ్యాస్ 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 చూడండి చూడండి చూడండి. అరే అన్నా, సౌండ్ జాగ్రా. రూమ్లో ఉన్నారు పట్టుకుంటా ట్రై చేస్తా. కెమెరా డౌన్ అయిపోయింది. పట్టుకోరా. ఏంది పట్టుకుండేది? వాడు అందుండేరా, నువ్వు తక్కువ ఉన్నావురా. పట్టుకోరా, ఏమైతుందిరా? జాగ్రత్త. ప్లీజ్ అటాక్ చేయదు మా పైన. నీ కష్టం ఏమన్నా ఉన్నా కూడా నేను తీరుస్తాను. అంటే నీకేమైనా ఫుడ్ కావాలన్నా లేకపోతే నీకేమైనా డబ్బులు కావాలన్నా కూడా ఇస్తాను నేను. అసలు ఎందుకు నువ్వు ఇక్కడ? ఏమి నీ ప్రాబ్లం ఏమి? ఏదైనా లవ్ ఫెయిలియరా, ఫ్యామిలీ ప్రాబ్లమా, మనీ ప్రాబ్లమా? ఎందుకున్నావు ఇక్కడ? ఉన్నారాడే. ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి రీసౌండ్ వస్తే ఎటు పక్కన చూస్తుంది కూడా అర్థం కదా. కలిసి ఏంద్రది? వెంట్రుకలరా. ఇటు పక్కన చూద్దాం. ఆ పక్కన చూస్తాను, ఏం అర్థం కదా. నువ్వన్నా మాట్లాడగలి, నీ దగ్గరికి వస్తాను కదా. నేనేమన్నా చూసి నగాలు అర్థం కాలే. ఇక్కడ గుండెలు రైలు పరిగెత్తుందంటే ఏంది మాట్లాడేది? నాకు ఇంటున్నాడు అదంతా మానవంది నా ఆవిడకి. రే, నీకు ఆ మాంసం అంటే ఇష్టమా చెప్పు, నేను ఆ మాంసం అయినా తీసుకొని వస్తా. రే రే చూడరా, మొత్తం పగలగొట్టేసినారా. గైస్ రే, నువ్వే పగలగొట్టినట్టేట్రా ఇవన్నీ. ఈ దిమ్మలు గిమ్మలు అన్నీ నువ్వు పగలగొట్టింటేనే ఏంట్రా? రాక్షసులా ఉన్నాడా? రాక్షసులా ఉన్నాడు. మనిషా రాక్షసారా స్వామి నువ్వు? వాడక్కడ ఏం అడగలేదు, ఇంత వాడక్కడే ఆడపగలు కొడతాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఏమో నా ఆవిడకి. ఎప్పటి నుంచి ఉన్నాడు ఏమో. రే, ఎప్పటి నుంచి ఉన్నావురా? అసలు నువ్వు ఏమిరా, ఏమి నీ పర్పస్ ఏమిరా చెప్పురా. చెప్పురా. ఏరా ఎవరు లేరా?
సౌండ్ ఏంది విచిత్రంగా వచ్చినా సౌండ్స్? వాడే ఏదో చేస్తానరా. రే నీ భాష లేదురా నాయన. దా 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 బయటికి రా మాట్లాడతా నీతో. ఇదో నీకు డబ్బులు ఇస్తా. ఏంటి వద్దా? ఏంటి ఓ నీకేం జరిగింది? ఎందుకున్నావు నువ్వు ఇక్కడ? ఎందుకు ఏడుస్తున్నావు? అని ఉన్నాడు రా, అన్నీ ఉన్నాడు. చేయాలి. రే 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 ఉండు అలాగే ఉండు. మాట్లాడదాం, 2 నిమిషాలు మాట్లాడదాం. అలాగే ఉండు. ఎక్కడికే? తెలుగేరా? తెలుగుడేరా? ఏది? అరే నీకు ఏ లాంగ్వేజ్ వచ్చురా? ఏ ఊరు నీది? రే 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 ఏం రాడు చంపేస్తాడు. ఏం రాడు వేస్తాడు రాడు. రే మా చేతిలో కెమెరాలు ఉన్నాయి కాబట్టి నిన్ను సైలెంట్గా ఉన్నా. కెమెరాలు పక్కన పెట్టి నేను రాళ్ళు కనుక తీసుకున్నాను అనుకో, నీ తలకాయ పుచ్చకాయ ఎన్ని కాయలు ఉన్నాయి, నీకు ఎన్ని కాయలు ఉన్నాయి అన్ని కాయలు పగలకూడదా? మర్యాదగా నువ్వు ఎవరు ఏంద్రుడు నా ఊరుకుని ఏం చేద్దామన్నా? పగలు తెమ్మితే కెమెరాలు పగలు కొడతాడంట. ఇప్పుడే అప్పులలో ఉన్నా. ఇది కెమెరాలు పగలు కొట్టినట్టే ఇంకా అప్పులు పాలైపోతా. చాలా అరే రే నీకు తెలుగు వచ్చు, నేను మాట్లాడేది నీకు అర్థమవుతుంది. నువ్వు ఎవరు ఆగు. ఏంద్రా 2 పక్కల శబ్దాలు వస్తున్నాయి? రే రే మీరు ఒక్కరే ఉన్నారా? 2 ఉన్నారా? ఓ రే అట్లే ఉండు. రే రాలేదు. ఒక్క నిమిషం నీతో మాట్లాడదా? ఒక్క నిమిషం. ఎందుకున్నావు నువ్వు ఇక్కడ? ఎందుకున్నావు? నీకేమన్నా పిచ్చా? ఏంది? నాకే పిచ్చా?
అరే రే ఎవరిరా తిడతాను? ఏం కావాలరా నీకు? సరే ఆడ పట్టుకుంటారా? జాగ్రత్త. రే ఎవరినో చెప్తావా? రాజేసిన కొట్టమంటావా? ఏం కావాలి నీకు? నీ పేరేంటి? చెప్తావా? తలగా బాగా కొడతావా? రాయితో యాడికి పోవాలరా? ఎవరు? ఎందుకున్నా ఇక్కడ? యాడికి పోవాలా? నువ్వు ఎవర్రా? పట్టుకోవాలా? పట్టుకోరా. దెబ్బలు ఎంత తగిలే నీకు? నాకేం కాదా? నీకేరా తగిలిందా? దుబ్బేసాడు. జ్వరం పట్టుకొని సావదేం కాలరా? పట్టుకొని కానీ కూడా ఇటు కొట్టాలండి. పట్టుకొని వాడు ఎవడో తెలియాలి కానీ సావదేం కెమెరా తీసుకోవాలి. కెమెరా ఆఫ్ అయిపోయిందిరా. ఇది ఆఫ్ అయిపోతుంది ఒక్కోసారి. ఏమది? ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది. రే ఇంతసేపు నువ్వు మంచోడులే, ఏదో ఉన్నావులే, ఏదో పిచ్చి చేష్టలు చేస్తావులే అనుకున్నా, కానీ నువ్వు నిజంగానే పిచ్చోడు మాదిరి ఉన్నట్టున్నావు. ఏమన్నా ఫుల్ బాటిల్ ఏమైనా ఎత్తినా పెట్టేట్రా? జైవాలయ బ్రాండ్ ఏమైనా కావాలనా? ఏం మందు బాటిలే రా అది? మనకే చాలా మందు బాటిల్. వీనికి ఎట్రా మందు బాటిల్? మందో కాదురా అది, అసలు ఏం బాటిల్ రా? రే నువ్వు జాగ్రత్తరా. అనిల్ బాలే బ్రాండ్ కాదురా, ఓట్కా బ్రాండ్ రా. ఓట్కా రే బీర్ కూడా ఉన్నది. నా కొడుకు రే తగులుతారా? రే పిచ్చి నా కొడుక, మమ్మల్ని నమ్ముకునే ఫ్యామిలీ ఉందిరా, నేను నమ్ముకొని ఎవరన్నా ఉండారో లేరోరా? ఏంది? మేమేనా? ఏమన్నాడు? ఏడుచాడు. రే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఏంటి పాప అంటున్నాడు. పాప ఎవరు?
ఏమైంది నీ పాపకి? ఎవరు నువ్వు? ఏమైంది నీ పాపకి? ఏమైంది? నీ పాప చచ్చిపోయిందా? ఓ రిలాక్స్ 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 రిలాక్స్. మరి నువ్వు నీ పాప ఇక్కడ చచ్చిపోయిందా? ఈ బిల్డింగ్లో చచ్చిపోయిందా? ఉన్నాడురా. నీకు హెల్ప్ చేస్తాను. నేనేమన్నా నీకు హెల్ప్ చేస్తాను. నీ పాప తప్పిపోయిందా లేకుంటే నీ పాప ఏమైంది? ఏం జరిగింది నీ పాపకి? ఒకసారి రా మాట్లాడదాము. నేను లోపలికి వస్తాను. అటాక్ చేయొద్దు. మరి ఏంద్రా నా కొడుకుడు? అబ్దుల్ ఉన్నాడు రోడ్డు. పట్టుకుందామా? ఏం లేదు చేతిలో. అది తీసుకో. పట్టుకోరా. అబ్దుల్ ఏం పేరు నీ పేరు? ఇలా చూడు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? యాడికి పోవాలా? నీకేం కావాలా? యాడికి పోవాలరా? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? పట్టుకోరా. నేను ఇట్లా పట్టుకోవడం కుదరదు. నైట్ రోషన్ ఆన్ చేయాల్సింది. ఇంకా నైట్ రోషన్ ఆన్ చేసి లైట్లన్నీ ఆన్ చేసి పట్టుకుందాం. ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేద్దామా? లేకుంటే ఇంకా ఇక్కడ ఇట్లే ఉంటే మనల్ని ఇంక మన పట్టు లైటింగ్ వాడికి ఇట్లెట్లో ఇంకా మనం పట్టుకోలేము. పదాంబర స్వామి వాడు ఇంటున్నారా? వాడిని ఆడ పట్టుకుందాం రా. నలుగురమైన ఉన్నాడు. ఎందుకురా పదాంబర? వాడు అసలు ఏం దేనికో తెలుసుకున్నాం కదా. మెంటల్లా కొడుకున్నట్టున్నాడు. హెల్ప్ అనే చేద్దాం. అందుకే దిగినా ఇప్పుడు ఇద్దరిని కింద దిగినా చూడు. నిజం చెప్తున్నా. మీరు అనుకుంటారు ఏందిరా మన వాళ్ళు ఉంటారు కదా, మన పిచ్చి కామెంట్లు పెట్టే నా కొడుకులు. వాళ్ళు చెప్తారు ఇద్దరు ఉన్నారు ఒకరిని పట్టుకోలేరు అని. వాడు ఎంత ఉన్నాడు చూడండి రా. మీలాంటి వాళ్ళు నలుగురు వచ్చినా కూడా వాని ఒక్క అంటారులే దాన్ని కూడా జమ్మ కానట్టుగా ఉన్నాడు. మేము ఇద్దరం ఇంత భారీ నా కొడుకులు మేమేం పట్టుకోలేకున్నాం రా. నైట్ ఓషన్ ఆన్ చేసి ఖచ్చితంగా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. సో అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఆన్ చేసుకున్నావా?
గైస్ ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనము వెళ్ళిపోదాం, అంటే పూర్తిగా కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. గిట్టింగ్ చెప్పేసి అడిగి లైట్లన్నీ ఆన్ చేసుకొని వెళ్ళిపోదాం. బయట నుంచి అలా ఓన్లీ నైట్ వర్షన్తో వద్దాం. వాడు వెళ్ళిపోయినాంలే అనుకుంటాడు. ఒక అర్ధగంట కావాలంటే బయట తిరిగేసి వద్దాం. సరేనా? ఓకే గైస్, ఒక హాఫ్ అన్ అవర్ బయట తిరిగేసి వస్తాము. వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఒరే పిచ్చినా కొడక, నువ్వు ఎక్కడున్నావో, ఏం నీ సావు, నువ్వు సావు. ఇంకా నీకు హెల్ప్ చేద్దాంలే అనుకున్నాను. బట్ నువ్వైతే మా పైకి రాళ్ళు విసురుతూ మమ్మల్ని హాని చేయాలనుకుంటున్నావు. కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఇంకా నీ సావు, నువ్వు సావు. ఎటన్నా పదరా. తీసుకుంటా. పైకి చూపి ఊరు కదా. ఓకే గైస్, దాదాపుగా ఒక అర్ధగంట బయట తిరిగేసి అయితే వచ్చేసాను. ఇప్పుడు దాని దగ్గరలోనే ఉన్నాను, రూమ్ దగ్గరలోనే. ఇంకా వెళ్ళి చూస్తాను. మనం వాడిని పట్టుకోవాలి. అసలు వాడు ఎందుకున్నాడు, ఏంటున్నాడు అనేసి నాకు మైండ్లో తిరుగుతున్నది. కల్లీలు గడ స్టిల్ ఇప్పుడు కూడా ఎందుకు లేని అంటున్నాడు. కానీ వాడి బిహేవియర్ చూస్తుంటే మేబీ ఏదో లాస్ట్లో నేను ఇప్పుడు మళ్ళీ రావడం ఏం కారణం ఏంటి, లాస్ట్లో ఏదో పాప అంటున్నాడు. అంటే ఏందని తెలుసుకోవాలని వెళ్తున్నాను ఎరగలే. సో ఇంకా మీరు మ్యాక్సిమం ఇది మొత్తం నైట్ వర్షన్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడికి స్కిప్ చేయకుండా చూడండి. ఇంత రిస్క్ చేస్తున్నాము, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు వీడియో మొత్తం కూడాను. ఎంత ఇబ్బంది పడి వాడు ఎంతంతలా రాళ్ళు చేస్తున్నాము కేవలం వాడికి హెల్ప్ చేయాలనేసి. మేమేదో మాకేదో చెడు ఉద్దేశం ఏం లేదు. ఓకే ఓకే, ధైర్యంగా ఉంటావు కదా? ఓకే పద. అసలు లైటింగ్ ఏం లేకుండా వస్తున్నాము. ఫాస్ట్గా చూసేసుకుంటాము. నిదానంగా నడుస్తుంది, కాస్త నిదానంగానే నడుచుకుంటూ పోదాము. వాడికి ఏదో జరిగింది కదా, బాధతో నడిచిన లాస్ట్లో చూసాం కదా, ఏడుస్తాము. అంటే వాడి పాప ఏమన్నా ఇక్కడ చనిపోయిందా లేకుంటే ఏమైంది తెలియాలి మనకి. మాంసమా ఎన్ని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయో కదా.
అంటే వాడే తిన్నాడా లేకుంటే ఇంకో వచ్చి ఉన్నారా మనకు తెలియదు ఫ్రెండ్స్. మనకు ఫోన్ చేసిన పిల్లోడు కూడా మేబీ ఇదే ఈడి అరుపులు ఈడి శబ్దాలు వినేమో భయపడి వెళ్ళిపోయాడు. ఉన్నట్లు లేడు. పైకి వెళ్దామా? లైట్లు ఉన్నప్పుడే మనకు ఆ మీద సిరిసిరేస్తూ ఉన్నాడు. లైట్లు కూడా ఎట్ట పరిగెత్తామో ఏం అర్థం కాదు. లైట్లు ఉన్నప్పుడే మీదికి సిరిసిరి రాలేస్తున్నాడు. ఇటు పక్క నుంచి ఎట్ట పరిగెత్తాడు, ఇటు పక్క నుంచి వచ్చి అటాక్ చేస్తాడని టెన్షన్గా ఉంది. పైగా మేమిద్దరం కూడా అన్ని కంట్రోల్ చేయలేకుండా అంత భారీ పర్సన్స్ ఉన్నవారు. మన బాబ్జీ గాడన్నా అంటే వాడికటోటికి వీడికటోటికి సరిపోయేది. మన బాబ్జీ గాడన్నా పట్టుకుంటాడు. వాడు పట్టుకుంటాడో పరిగెడతాడో. ఓరినాయనో చంపినవరా అని మన బాబ్జీ గారు అట్ట. గైస్ దాదాపుగా ఇది 3 ఫ్లోర్లు అయితే ఉన్నది. ప్రతి ఫ్లోర్కి కూడాను దాదాపు 10 రూముల కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంకా వాడిని ఎలాగైనా సరే పట్టుకుందాంలే అనేసి సైలెంట్గా మొత్తం అన్ని రూములన్నీ తిరిగాము. కానీ వాడు లాస్ట్ 5 ఫ్లోర్లో అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకా అంతా మీకు అంతా పెట్టడం వేస్ట్లే అనేసి డైరెక్ట్ మేము 5 ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. చూడండి, మేము వెళ్ళగానే అక్కడ ఏదో అరుపులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఏదో శబ్దాలు చేస్తున్నాడు. పాప అనేసి ఒక రూమ్లో కూర్చొని ఉన్నాడు వాడు. మేము మెల్లగా వాడి దగ్గరికి వెళ్ళి ఆడిచ్చేసి చేష్టల్ని రికార్డ్ చేసాం. చూడగానే ఫస్ట్ బాధ వేసింది, భయము వేసింది. అసలు ఏంటి అనేసి మీరు కూడా వాడి బాధని ఒక్కసారి వినండి, చూడండి. బడికి పోతుంది. పాపా ఎవరు రాదు. బడి వెళ్ళిపోవడం పీపడం.
అదే కదా ఊరు వద్దు అన్నా 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 వెయిట్ వెయిట్ నేనేం చేయను. మీరు చంపేసే పోతా పోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతా. నీకేమే పాప చంపేసి పాప నీ పాపనా? పాప నీ పాపనా? ఓకే మీరే పోండి. ఎక్కడికి పోవాలి? ఏమైంది నీకు అసలు? ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు? లోపలికి రైట్ కాదు నీకు నీ పాప జోలికి ఏం రాము అన్నా నీ పాప జోలికి అస్సలు రాను నేను. నీ పాప జోలికి రాను. ఓకే 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 ఓకే. నీ పాప నీ పాప నీ పాపనే. నీ పాపకు నేను చాక్లెట్లు బట్టలు అన్నీ తీస్తా. బాబా మీరే మీరే పోండి నీ పాప నీతో నీ పాపతో ఒక 10 నిమిషాలు నేను మాట్లాడినా. ఎవరు చంపేశారు? మీరే మీరే బాబా వద్దు బాబా వద్దు రావద్దు. పోతా పోతా వెళ్ళిపోతా 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 వెళ్ళిపోతా. ఓ రిలాక్స్ 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 వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతా. నీ పాప పేరేంటి? చిన్ని. చిన్నీనా? చిన్ని. సూపర్, మంచి పేరు, బాగా పేరు పెట్టు. పాప నీ పాప బాగుంది. నీ పాపతో మనం ఆడుకుందాం. పాపను చంపేశారు మీరేనా? ఇప్పుడు నీ చేతిలో ఉన్నది పాపనా బొమ్మనా? పాప నా పాప. మరి పాపని చంపేశారా? నా పాపరా నా పాప నా పాప. పోండి పోండి పోండిరా చిన్ను చిన్ను. అన్నా నీ పాపకి నీకు మనం మంచిగా లేదు ఉండదు కోపడద్దు. నువ్వు కోపడద్దు. మనం బయటికి వెళ్దాము. నీ పాపకు నీకు బట్టలు తీస్తా. అన్నం తిన్నా అవును. అన్నం తిని 2 రోజులు అయిందన్నా. అన్నం తిని 2 రోజులు అయిందన్నా. చాలా లేదు. చాలా రోజులు అయిందా? నా చుట్టూ నా చిన్ను. నీ చిన్నుకి ఏం ప్రమాదం చేయండి నేను. నీకు నీ చిన్నుకి హెల్ప్ చేస్తాను. నీకు ఎటువంటి ప్రమాదం కలిగాను నేను రాను. చెప్పేది కోపడద్దు. నన్ను ఒక తమ్ముళ్ళ అనుకో. నాకన్నా వయసులో పెద్దోడు నువ్వు. నన్ను ఒక తమ్ముళ్ళ అనుకో. నీకు హెల్ప్ చేస్తాను అన్న. నీ కండిషన్ బాగాలేదన్నా. నా మాట విన్నా. నీ చిన్ని దగ్గర నేను తీసుకెళ్తా. వస్తావా? ఎక్కడైనా చిన్ని నీ చిన్నికి మంచి మన స్కూల్లో జాయిన్ చేద్దామా? నీ చిన్నిని నీ స్కూల్లో జాయిన్ చేద్దాము. చిన్నికి అన్నం పెడదాము. చిన్ని
వెళ్దామా? నీకేమైంది? చంపేసు. ఎవరు? మీరే ఆ? మీరే మీరే చంపేశారు. ఓ, ఓ, ఓ. ఓ, నీ చిన్నీకి మనం బడిలో జాయిన్ చేద్దాం, మంచి బట్టలు తీసుకున్నాం, మంచిగా మనము ఎంజాయ్ చేద్దాం, సరేనా? వెళ్దాం, బయటికి వెళ్దామా మనం ఇక్కడి నుంచి? రావా? ఇక్కడే పడుకుంటావా? పాప 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 బువ్వ పెడదామా? వస్తావా? 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 ఏయ్, ఓ, నీ పాపను ఏం చేయను. మీరే మీరే పాపకు బువ్వ పెడదాం, బువ్వ పెడదాం. రే జాగ్రత్త రా. బువ్వ పెడదాం మనం. ఏ అబ్దుల్, పాప నాకు ఇస్తావా? పాప నాకు ఇస్తావా? ఓ, కొట్టదు కొట్టదు కొట్టదు. రే జాగ్రత్త రా. పోతా వెళ్ళిపోతా. రే యార్ అబ్దుల్. ఏయ్, ఏ పో. చిన్ను చంపేశారు అందరూ. వద్దు అన్నా మనం పాపకి నీకు అన్నం తిందాం, దగ్గరికి వెళ్దాం, బడికి వెళ్దాం. మనం బయటకు వెళ్దాం. అన్నం పాపకి అన్నం పెడదాం. పాపకి అన్నం పెడదాం. పాపకి అన్నం పెడదాం. అన్నం పెడదాం. పాపకి అన్నం పెడదాం. అన్నం పెడదాం. ఏ అబ్దుల్ జాగ్రత్త రా. అన్నం పెడదాం. అన్నం పెడదాం. మనం బయటికి వెళ్దాం. మీ పాపకి అన్నం పెడతాడు. అన్నం పెడదాం. పాపకి అన్నం. అన్నం ఆకలి చూడు. అన్నం పాప బాగుంది, చిన్ని బాగుంది. చిన్ని ఆడించుకుంటా. ఓ క్యూట్ క్యూట్ బాగుంది. మీ పాపని ఏమన్నాడు? పాప బాగుంది. పాప దా పాప అన్నం పెడదాం. పాపకి అన్నం తినిపిస్తా. అన్నం యో కూల్. పాప బాగుంది కదా. పాపకు అన్నం ఆకలి అయితే ఉంటుంది. బొజ్జ ఖాళీగా ఉంటుంది. అన్నం పెడదామా పాపకు? వెళ్దాం. లే అన్నం పెడదాం. ఫ్రెండ్స్, ఇటువంటి వాళ్ళు ఇంకా రోడ్లపైన చాలామంది తిరుగుతూ ఉంటారు. రకరకాల కారణాల వల్ల పిచ్చి వాళ్ళు అయిపోయి ఎవరు వాళ్ళకి గుర్తు లేనట్టు, ఎవరు వాళ్ళకి అవసరం లేనట్టు వాళ్ళు రోడ్లపైన తిరుగుకుంటూ అనాథల మాదిరి బతుకుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మీకు వీలైనైతే సహాయం చేయండి, వాళ్ళకి తోడుగా ఉండండి. వాళ్ళని ఎవరు కొట్టద్దండి. వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకండి. మీకు వీలైతే ఎవరైనా సరే వాళ్ళకి ఒక పిచ్చి ఆసుపత్రిలో కానీ, లేదంటే అనాథ శరణాలయాలు కానీ, ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పారంటే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు. నేను కూడా ఇప్పుడు ఇతన్ని వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పి వాళ్ళ ఫ్యామిలీలో మొత్తాన్ని కలిపాను. వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నారు. తను మంచిగా అయిపోతే నేను మళ్ళీ తనతో వీడియో తీస్తాను. తననైతే మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీలో అప్పచెప్పినందుకు నాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసింది. నేను ఇది రెండో వ్యక్తి. ఇంతకుముందు కూడా ప్రేమ సైకో అని ఆ అన్నను కూడా వాళ్ళ ఫ్యామిలీ అతనికి అప్పచెప్పాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ అన్నను కూడా. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను వెళ్ళినప్పుడల్లా ఇలాంటి వాళ్ళు తగిలి వాళ్ళతో దెబ్బలు తగిలించుకొని ఏంట్రా అని. కానీ మొత్తానికి వాళ్ళకున్న ప్రాబ్లంని తెలుసుకొని వాళ్ళకు సహాయం చేయగలిగి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేరుస్తున్నప్పుడు ఆ ఆనందం కానీ ఆ సంతోషం కానీ వెలకట్టలేనిది ఫ్రెండ్స్. సో ఇంకా ఇటువంటి వాళ్ళు ఎందరున్నా కూడా, ఎంతమందికి ఏ సహాయం కావాలన్నా కూడా నాకు తోచినంత, నాకు ఉన్నంత వరకు నేనైతే సహాయం చేయగలుగుతాను. సో మీరు కూడా సహాయం చేస్తారనుకుంటున్నాను. సో ప్లీజ్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. కీప్ స్మైల్. యువర్ లవ్లీ రాయల్ విహారీ. బాయ్. లవ్ యూ ఆల్.